ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. సాంబశివరావు గారితో మాట్లాడుతున్నానండి. నేనేనండి మాట్లాడు. అయితే ఇప్పుడే జస్ట్ కేఆర్ టీవీలో ఒకటి ఆయనతో మీరు మాట్లాడుతూ చూసి కాల్ చేయాల్సి వచ్చింది సార్. నెంబర్ ఎతికాను మీ ఛానల్కి వెళ్ళి. ఓకే. ఓకే. ఏం లేదండి. హ్మ్. అంటే క్రాస్ వెరిఫికేషన్ చేసుకుందామనే చేశాను. ఇప్పుడు మీరు ఆయన క్వశ్చన్ అడిగితే భూత పుస్తకం బైబిల్ అంటే మీరు మీ హిందూ గ్రంథాల్లో ఉన్న దాన్ని దీనికి ఆపాదించారు అనే విషయం మీద చెప్తున్నారు. అందులో ఉన్నది చెప్పి దీనికి ఎందుకు ఆపాదిస్తారు, ఇందులో అలా లేదు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు లోతు గారు వాళ్ళ పిల్లల కోసం. హ్మ్. కానీ మీరు హిందూ గ్రంథాల్లో చాలా పట్టు సాధించి రక్షణ టీవీలో చాలా సార్లు మీవి చూడడం జరిగింది సార్. ఆ విషయంలో మీ జ్ఞానానికి నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే చాలా వీడియోస్ మీవి కూడా చూస్తుంటాను నేను. హ్మ్. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే అక్కడ మీరు చెప్తున్నప్పుడు అప్పుడు భూమి మీద లోకమర్యాద చొప్పున పోవడానికి ఇంకా భూమి మీద మనుషులు లేరు, ప్రపంచం సొదొమ గొమొర్రాలతో పాటు అందరినీ దేవుడు తగలబెట్టేశాడు అనే కాన్సెప్ట్ లో మాట్లాడారు మీరు. హ్మ్. అది అది అలాగే ఉందా బైబిల్లో? అంటే ఇప్పటి వరకు మేము తెలుసుకున్నది రాంగా? నాకర్థమైంది నేను చెబుతున్నా. అదే 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 అంటే నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది సడన్ గా. నాకర్థమైంది నేను చెబుతున్నానండి. భూమి మీద మనుషులు లేరా అంటే ఉన్నారండి అప్పుడు. అబ్రహాం ఉమ్, ఉన్నాడు. ఇంకా ఇతర జనాంగం ఉన్నారు. కానీ అది వాళ్ళ ఆలోచన అది. ఉమ్, ఎవరిది? లోతు యొక్క కూతుళ్ళ యొక్క ఆలోచన. ఉమ్, వాళ్ళన్న మాట అక్కడ మనకు కనపడిద్ది గదా! వేరొక పురుషుడు లేడు ఈ భూమి మీద. లోక ఆ, మర్యాద చొప్పున పోవుటకు, సంతానం కంటానికి వేరొక పురుషుడు లేడనే మాట వాళ్ళదుంటదక్కడ. అవును అంటే సార్, అవునండి. వాళ్ళ ఆలోచన ఏంది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే, ఈ సొదొమ, గొమొర్రా పట్టణాల్లాగానే ఈ లోకం మీద మనుషులందరిని గూడా దేవుడు ఇలాగే చంపేసాడు కాబోలు, శిక్షించాడు. ఉమ్, అందుకే ఇప్పుడు అది గాక వాళ్ళుందెక్కడ ఒక పర్వత ప్రాంతంలో ఉన్నారు. ఆ అవునండి, అవును. చుట్టుపక్కల ఎక్కడా గూడా ఒక చిన్న మనిషి పురుగు గూడా కనపడట్ల. లేరు. ఎస్. సో, దీనన్నిటిని బట్టి ఏందంటే, వాళ్ళు అజ్ఞానంగా అనుకున్నటువంటి వాళ్ళ ఆలోచన అది. నా ఆలోచన గాదదక్కడ. అదే 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 అదే. ఆహా. నేను చెప్ నేను యాక్చువల్లీ మీరు అన్నది వాస్తవం బ్రదర్. ఆ! సో వాళ్ళు అనుకున్న దాని ప్రకారం ఇంక మనతో ఎవరు లేరు కాబట్టి ఇలా చేయాలనుకున్నారు వాళ్ళు. ఆ! వాళ్ళ ఆలోచన జెప్పాను నేనక్కడ. అదే అదే అదే. అంటే అది ఇప్పుడు ఆయన షార్ట్స్ కింద డివైడ్ చేసి పెట్టాడు బ్రదర్. ఆ! ఆ! ఆ షార్ట్ అంతవరకే వచ్చింది, పూర్తి అవ్వలేదు అది. పూర్తి వీడియో పెద్ద వీడియో ఉంటది చూడండి దాంట్లో. ఓకే అండి, ఓకే ఓకే. అయితే అంటే మీకు ఇంత జ్ఞానం ఉంది కదా, ఇది ఇలాగే ఎందుకు అయింది పూర్తిగా ఏంటి అర్థం అవ్వలేదా? ఒకసారి సార్నే కలిసి అడుగుదాం, అసలు ఏంటో తెలుసుకుందాం. ఒకవేళ అంటే నాకు డౌట్ వచ్చింది, నిజంగా ఆ! ఏమన్నా అయ్యిందా అసలు? ఆ ఫైర్ ప్రభావం ఏమన్నా అంటే వాళ్ళు చూసిన ప్రకారం ఆ రెండు పట్టణాలు తగలేసినప్పుడు ఇంకా అక్కడ ఏ పురుషుడు స్త్రీ కూడా లేరు, వాళ్ళు కొండ మీదకి వెళ్ళిపోయారు, ఇంకా మనుషులే కనపడరు వాళ్ళకి ఆ సీన్ హ్మ్. లో. అవును. కానీ దేవుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు కదండి మీరు చెప్పినట్టుగానే. లేదు. లేదు. మోయాబీల్ని అమ్మోనీల్ని శాప సంతానంగానే కదా ఆయన ఆ! ధృవీకరించాడు. అవును. అలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడ ఉంటారు? నేను ప్రకాశం జిల్లాలో ఉంటా. ఓకే సార్, ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్, అంటే థాంక్స్. ఆ! నేను బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నానండి, ఎండివ్ చేస్తాను. ఓకే. సో ఇలా తెలుసుకుంటూ ఉంటాను. మీవి మన ప్రవీణ్ పగడాల గారి, మన హ్మ్. ప్రకాష్ గంట్లే గారి బాగా ఎక్కువ వాచ్ చేస్తూ ఉంటాను హ్మ్. రక్షణ టీవీలో మెయిన్ గా. ఏం లేదు గానీ ఈళ్ళు ఎక్కడ పోయినా సరే మీరు చూడండి కావాలంటే, ఈ లోతు కూతుళ్ళది ఒక ఆయుధంలాగా వాడుకుంటున్నారండి మతోన్మాదులు. 100% అండి. అది ఒక ఆయుధం ఒక సెంటిమెంటల్‌గా. అది ఎలాగా ఉన్నదున్నట్టు చెప్పట్లా ఈళ్ళు. అవునండి, అవును. ఈళ్ళేం చేస్తున్నారు, "ఏయ్! మీ దేవుడు తండ్రి కూతుర్లని కాపురం చేయమని చెప్పాడురా మీ బైబుల్‌లో" అని చెప్పేసి నీచంగా మాట్లాడుతున్నారు బయట. అవునండి, అవును. అసలు వాస్తవానికి దేవుడికి వాళ్ళు చేసిన పనికి సంబంధమే లేదు. లేదు కదండి. దేవుడు అసలు అక్కడెక్కడ కలుగ చేసుకోడు. చెప్పడు వాళ్ళతో ఇలా చేయమని. కానీ ఈళ్ళు అలా చెప్తారు. ఇంకోటేందంటే, మన క్రైస్తవులు కూడా ఎక్కడ పొరపాటు పడతారంటే, ఈ అవును సార్. విషయం వచ్చేసరికి ఆయ్. వీళ్ళేదో కామంతోటి, కావాలని ఒళ్ళు కొవ్వెక్కి చేసిన పనిలాగా గబుక్కన ఆ ఆలోచనలోకెళ్ళిపోతారు అవునండి, క్రైస్తవులు. అవునండి, అక్కడ ఉన్నటువంటి వాక్యాలను పర్ఫెక్ట్‌గా 3, 4 మాటలను వీళ్ళనుకున్న మాటలను గనక మనం ఆలోచించి గనక చదివామంటే, అవునండి, మనకొక క్లారిటీ వచ్చిద్ది. అక్కడ ఏంది అసలు ఈళ్ళ ఉద్దేశ్యం ఏంటనేది. అవునండి, అది నిజంగా వాళ్ళు అట్లా గాకుండా బరి తెగించి చేసే పనైతే తండ్రికి మత్తు కలిగించే ద్రాక్షారసం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అవునండి. అంతే కదండి. అంతే గదా! ఇప్పుడు వీళ్ళ ముగ్గురు తప్పుడోళ్ళే గనకయితే అంతే కదా సార్. ద్రాక్షారసం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఈయన తాగాల్సిన అవసరం ఏముంది? అవునండి. ఆ! కాబట్టి ఇది మనం ఒక్కొక్క పాయింట్ మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ అజ్ఞానంతో చేసిన పనది.
అవునండి. వాళ్ళకి తెలియక అజ్ఞానంతో చేసిన పని. ఏందంటే మనతోటే ఈ జాతి మానవ జాతి అంతరించిపోకూడదు. అవునండి. మన తర్వాత మళ్ళీ మనుషులుండాలన్నటువంటి ఉద్దేశంతోటి వాళ్ళు చేసినటువంటి పనండి. అవునండి. అవునండి. అంతేగాని వాళ్ళు కామంతోటి ఒళ్ళు కొవ్వెక్కి చేసి అయినా దాన్ని మనం యాక్సెప్ట్ చేయము. దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. చేయలేదు. అది మంచి యెస్. యెస్. పనని మనం ఎప్పుడూ చెప్పం. అది ఖచ్చితంగా చెప్పం. తప్పే అది. సో, ఇదే కాదు కదండీ! ఇప్పుడు అనేక సందర్భాల్లో కూడా బైబిల్ తప్పుని తప్పనే చెప్పింది. అవును. దావీదుని నా హృదయానుసారుడైననే కడిగి ఎండేసింది. అవును. ఆ! అంటే అవును. వీళ్ళేంటంటే మీరన్నట్టు పాస్టర్ గారు వాళ్ళకి అనుకూలంగా ఉన్నయి నేను తీసుకొని నేను పాస్టర్ గారిని గాదండి. నేను సాధారణ విశ్వాసినే. బ్రదర్ అని పిలవండి. ఓకే బ్రదర్. ఓకే. ఓకే. ఆ! ఆ! వీళ్ళు చెప్పండి. అనుకున్నయి తీసుకొని మ అంటే చాయిస్ లేక ఇప్పుడు యేసుప్రభు చెప్పినట్టు నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించమని సవాల్ చేసినప్పుడు హ్మ్. స్థాపించలేనటువంటి అంత మహా సామ్రాజ్యం ఉన్న గ్రీకు రోమన్ సామ్రాజ్యం ఉన్న సమయంలోనే చేయలేకపోయారు. అనకూడదు అవును. గానీ ఇప్పుడు వాళ్ళెంత అనుకోవచ్చు ప్రపంచంలో పోలిస్తే. ఆళ్ళు ప్రపంచాన్ని ఏలినోళ్ళు. హ్మ్. ఆ! అవును. భారతదేశం అంతా చిన్న చిన్న వాళ్ళంత గాని హ్మ్. కానీ ఈళ్ళేంటంటే అంటే వాళ్ళ వరకు వచ్చేసరికి ఆళ్ళ తప్పుకి ఆన్సర్ చెప్పలేక మన మీద తప్పులున్నాయని చేస్తున్నారు గదండీ బ్రదర్. అంతే. అంతే. వాళ్ళ దాంట్లో మనం చూపిత్తా ఉంటే ఆ! అది తట్టుకోలేక మీ దాంట్లో అదుంది, ఇదుంది అంటా ఉంటారు. అంటే వాస్తవానికి ముందు మొదలుపెట్టింది వాళ్ళే. అవునండి. అవును. వాళ్ళే మొదలుపెట్టారు. ఇప్పుడు ఇది గాదు దాదాపు 12 ఏళ్ల నుంచి సోషల్ మీడియాలో రచ్చండి ఇయన్నీ గూడా. రచ్చండి. రచ్చండి. నిజమండి. ఇప్పటి నుంచి గాదు. ఎప్పుడో 12 ఏళ్ల నుంచి ఈ బీజేపీ వాళ్ళు, తర్వాత ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ ఈళ్ళున్నారు గదా! అవునండి. ఆర్ఎస్ఎస్‌లోనైతే ఇలాంటియన్నీ గూడా వాళ్ళకొక సిలబస్ ఉంటది. ఓకే అండి. బైబిల్‌లో ఓకే. ఎలాంటి లోతు కూతుళ్ళు ఇట్లాంటియన్నీ గూడా అక్రమ సంబంధాలున్నాయని, ఆ! వాటిని ఒక ఆ! ఆ! సెంటిమెంట్‌గా జనాల్లో తీసుకెళ్ళేటటువంటిది వాళ్ళకొక సిలబస్సు. ఒక టెక్స్ట్ బుక్ ఓహో! లాగుంటది. ఓకే సార్. ఓకే. ఈళ్ళందరూ ఏం జేత్తారంటే అక్కడ ఇనేదనో ఇగ సోషల్ మీడియా మీదొచ్చి పడతారనమాట. ఇది చూడండి మీ బైబిల్‌లో అలా ఉంది, ఇలా ఉంది. అవునండి. అవును. అట్లా దుష్ప్రచారం జేత్తా ఉన్నారు. అది గాక మనోళ్ళు ఈ మధ్య పాస్టర్‌లు గూడా అవునండి. ఈ ఇంటర్వ్యూ‌లకి బోయినప్పుడు ప్రధానంగా పదే పదే అడుగుతున్న ప్రశ్న ఇదే. లోతు అవునండి. కూతులు. అవునండి. అందుకని ఆయన నన్ను గూడా అడిగాడు అదే ప్రశ్న. అడిగితే నేనిట్లా అది కాదండి అని చెబుతుంటే, ఏందండి తలా ఓ రకంగా చెప్తారు అనన్నాడు. అవునండి. ఆ! అందుకని బైబిల్ ఇచ్చి చదివిచ్చా ఆయన చేత. ఓహోహోహోహో! అక్కడేముందనేది బైబిల్ ఇచ్చి ఆయన చేత చదివితే అసలు ముందు ఆయనకి అర్థమయ్యిద్ది గదా! ఫస్ట్. అర్థమవుతదండి. అవును. ఆయనకి తెలిసిద్ది గదా! ఫస్ట్. అవునండి. అందుకని తెచ్చి చదివిచ్చాననమాట అక్కడ. లోక మర్యాద చొప్పున పోవుటకు ఈ మన తండ్రి తప్ప వేరొక పురుషుడు ఈ భూమి మీద లేడు అనేటువంటి వాళ్ళు మాట్లాడుకునే మాటను చదివిచ్చాను ఆయన చేత. ఓకే అండి. ఓకే. ఆయన కొంచెం అనుకుంటున్నానండి. కొంతమంది ఈ జర్నలిస్టులతో పోలిస్తే మీరేమంటారో గాని. ఈయన క్రాంతి గారు కొంతవరకు ఆ! కొంతవరకు గాదండి. అసలాయన పూర్తిగా డిఫరెంట్. ఆయన సెక్యులర్. సెక్యులర్. ఓకే ఆయన అండి. ఓకే. మతోన్మాదాన్ని, హిందుత్వవాదాన్ని భుజానేసుకొని మోసే మనిషి గాదాయన. అవునండి. ఆ! ఓకే అండి. ఓకే. ఆయన ఎవరినైనా క్రైస్తవులనైనా, హిందువులనైనా నిష్పక్షపాతంగా అడుగుతాడాయన. అవునండి. నిష్పక్షపాతంగా ఆ! ఎవరినైనా నిలదీసి ప్రశ్నిస్తాడాయన. ఓకే అండి. ఓకే అండి. ఇప్పుడు కేవలం హిందువులను వదిలేసి క్రైస్తవుల్ని ఆ విధంగా మాట్లాడుతుంటే మనం అనుకోవాలి. అంతే అండి. అంతే. ఆయన అలా ఉన్నాడు. ఇంతకుముందు పాత వీడియోలు గూడా ఉన్నాయి ఆయన ఇంటర్వ్యూలు. బంగారి శర్మ లాంటి వాళ్ళని, తర్వాత బీజేపీ నాయకురాలు ఒక ఆవిడుంది. ఆవిడెవరు భార్గవో ఏదో ఉంది. ఆవిడని ఇలాంటి ఓకే. వాళ్ళందరిని కూడా అంటరానితనం మీద, సతీ సహగమనం, బాల్య వివాహాలు వీటన్నిటి మీద నిలదీసి అడిగాడు. ఓకే బ్రదర్. ఓకే అండి. ఆ! మతంలో ఇలా ఉంది గదా! హిందూ మతంలో మీరే గదా! ఇలా జేసింది. ఆ! ఆ! ఈ శూద్రులని, దళితులని దూరంగా పెట్టింది మీరే గదా! ఊరి చివరన పెట్టిందని బాగా నిలదీసి అడిగాడు. అవునండి. అవునండి. అంటే ఆయన పక్షపాతం ఉండదాయనకి. ఉన్నదండి. అవునండి. అంటే జర్నలిస్టులు అలాగే ఉండాలండి. అంతే అండి. అంతే. కరెక్టే మీరన్నది. జర్నలిస్టులు అలా ఉంటేనే వాస్తవాలు బయటకొస్తాయి. ఇప్పుడు మీలాంటోళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వాలన్నా అలాంటోళ్ళకే ఇవ్వగలుగుతారు. అవును. అవును. ఏకపక్షంగా ఉన్నోళ్ళకిచ్చినా హ్మ్. మొన్న ఎవరో ఒకాయన ఏదో సంధి కుదురుస్తానని ఎళ్లి అది ఫెయిల్ అయిందని చెప్పి మళ్ళీ వచ్చి అది ఇదని చెప్పి నానా హంగామా చేసాడు కదా! ఆ మేకల భాను ఆయన. ఆ! ఆ! నేనేమన్నానంటే ఇతనికి జెప్పాను ఫోను జేసి. హ్మ్. ఏ మేకల భాను బ్రదర్‌కి జెప్పాను. ఏమనంటే ఇప్పుడు వాళ్ళు 'షాలేం రాజు' గారు రాకపోతే మేము రామన్నారంట వాళ్ళు. అక్కడ ఆ పేటీలో. అన్నారంట. ఆ! రైట్ అండి. కరెక్టే. నేనేమన్నానంటే 'షాలేం రాజు' గారు రావాలనంటే మరి ఈయన మన క్రైస్తవ సమాజంలో పాస్టర్ గారు ఒక మంచి పెద్ద సంఘాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి. ఈయన వేరు గదా! అవునండి. ఈళ్ళు జూత్తేనేమో కరుణాకర్ గాడు, లలిత్ గాడు ఈళ్ళు బచ్చగాళ్ళు ఈళ్ళు జేబులు కొట్టే నాయకులు. ఈళ్ళ అవునండి. ముందు ఆయనొచ్చి అట్ట కూర్చున్నాడు. చిన్న జీఆర్ ఉన్నాడు గదా! ఆయన్ని పిలవమను. ఏయ్! చిన్న జీఆర్‌ని పిలిత్తే అప్పుడు నేనైనా తీసుకొత్తా 'షాలేం' అన్న ఇబ్బందేమి లేదు. అబ్బా!
సూపర్ చిన్న చెప్పారు. ఆ! చిన్నజీఆర్‌ని తీసుకొని రమ్మనని చెప్పాను నేను. ఓకే అండి. ఇతను ఓకే. ఇతను ఆ! చెప్పినట్టున్నాడు. ఇక వాళ్ళేమో సరే శాలేం రాజు గారు రాకపోయినా మేము వస్తాంలే హ్మ్. అని మళ్ళీ చెప్పారంట. ఇంక సర్లే హుహు. అని చెప్పి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి అంతే. అవునండి. ఓకే వాళ్ళేమి అండి. ఓకే. సామరస్యంత వాళ్ళు వాళ్ళ బతుకు తెరువే మత విద్వేషాలు రెచ్చగొట్టటం అండి. ఆ! కరెక్ట్ అండి. కరెక్ట్. ఉండదు. కాకపోతే ఏందంటే ఇప్పుడు ఈయన గబుక్కన పోయాడు వాళ్ళ దగ్గర తొందరపడి అదే. మాట్లాడేసి. అదే. 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 ఇప్పుడు మళ్ళీ అది జరగలేదనుకోండి, చూసావా మరి వాళ్ళు మేము ఈ గొడవలు లేకుండా మత సామరస్యం కోసం మేమొత్తం కలిసి మాట్లాడుకొని ఇవన్నీ ఆపేద్దామని అంటే వాళ్ళు రాలేదు, మీటింగ్ పెట్టలేదు అంటారు. హ్మ్. హ్మ్. పోయాడుగా హ్మ్. ముందు. హ్మ్. పోకముందయితే అది వేరే విషయం. అదే అండి. అదే. అది వాస్తవం అండి. కాబట్టి అందుకే అది గూడా నేను ఆలోచించి లేదులే బ్రదర్ మరి కానియండి ఏర్పాటు ఆ! చేయండిలే. ఓకే అండి. అదైతే ఓకే. మంచి ప్రయత్నమే గదా! అదేం తప్పేం గాదు. దానివల్ల మనకొచ్చే నష్టం ఏం లేదు గదా! హ్మ్. సరే పిలవండిలే పిలిచి మాట్లాడదామని అన్నాను నేను గూడా. హ్మ్. అదే షాలేం గారు గావాలంటే చిన్నజీఆర్‌ని రమ్మనని జెప్పాను నేను. సలహా చెప్పా. ఓకే అండి. ఓకే అండి. ఓకే. అదనమాట. ఓకే సార్. ఓకే అండి. ఓకే. ఇప్పుడు అంటే ఇప్పుడు 'షాలేం రాజు' గారు ఇప్పుడు ఆయన పరిచర్య ఆయన చేసుకుంటున్నాడు. హ్మ్. అవును కొన్నిటిని ఖండిస్తూ చెప్తాడు. అంతేగాని అంతే. వాస్తవానికి నేను ఆయన్ని అబ్జర్వ్ చేసినప్పుడు మీలాంటి వాళ్ళకున్నటువంటి పుస్తక విషయ పరిజ్ఞానం కూడా ఆయనకుండదు వాస్తవంగా. అందరి పాస్టర్‌లకి ఉండదు. సతీష్ కుమార్ లాంటోళ్ళకే ఉండదు వాస్తవంగా ఆ! మాడితే. ఇప్పుడు మీరేముంది దాని మీదే కూర్చొని ఎన్నో సంవత్సరాల నుంచి కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు గాని, మీరు గాని ఆ రక్షణ టీవీలో మాట్లాడేటప్పుడు అవును. అద్భుతంగా 'బీబు' గారు గాని, ఆయన ఇంకొక హైట్‌గా ఉంటారు. ఆయన గాని, సాయి గారు గాని హ్మ్. చాలా అద్భుతంగా మాట్లాడుతారు. ఎందుకంటే విషయ పరిజ్ఞానం అనేది వేరు. ఓవరాల్‌గా ఒక స్టేట్‌మెంట్ ఇవ్వడం వేరు. ఇప్పుడు 'షాలేం రాజు' గారు ఓవరాల్‌గా స్టేట్‌మెంట్ ఇత్తా ఎళ్తుంటారండి. ఆ వాక్యం చెప్పేటప్పుడు. ఇప్పుడు మేమేందంటే బ్రదరు వాటి మీద పరిశోధన జేసి మేము అదే పని మీద ఉన్నాం ఆ! గాబట్టి, యెస్ అండి. మేము నేను మాట్లాడగలుగుతాం. ఇప్పుడు ఆయనేందంటే సంఘం ఆయన కాపరి గదా! యెస్ అండి. కాపరికి యెస్. దీని మీద పరిశోధన జేసి గ్రంథాల మీద తూగి అవుదండి. కూర్చోవాలంటే ఏడ అవుదు. కుదిరిద్ది ఆయనకి. అవుదు. అవుదు. అవసరం అవుదు. లేదు గదా! ఆయనకసలు లేదు. మామూలుగా. లేదు. అవును. ఆత్మలను సంపాదిస్తున్నాడు గాబట్టి ఆ పని సరిపోయిద్ది ఆయనకి. చెప్తున్నాం. సరిపోయిద్దా? అదే. అదే. మాలాంటోళ్ళేందంటే అలాంటి పాస్టర్‌లకి సపోర్టింగ్ వర్క్ మాది. అంతే అండి. అంతే. మీలాంటోళ్ళకి. మీరు గూడా పాస్టర్ గారేమో తెలీదు నాకు. మీరు ఒకవేళ పాస్టర్ అయినా మీలాంటోళ్ళ దైవజనులందరికి గూడా ఆ! సపోర్టింగ్ వర్క్ మేము జేసేది. అవునండి. అవునండి. ఆ! అయితే ఇక్కడ వాళ్ళు అదే షాలేమన్నాని రమ్మని అనటానికి కారణం ఏందంటే ముఖ్యంగా, అలాంటోళ్ళొచ్చి కూర్చుంటే ఏందంటే ఈళ్ళకి పబ్లిసిటీ పెరిగిద్దండి. వీళ్ళకి స్థాయి పెరుగుద్ది. యెస్. పెరిగిద్ది. యెస్. యెస్. కరుణాకర్ లాంటోళ్ళకి స్థాయి పెరిగిద్ది. అది వాళ్ళ ప్లాను. యెస్. యెస్. లేతే కరెక్టే ఆయన, సార్. ఆయన రావాలని గట్టి పట్టుబడటానికి కారణం ఏందంటే, అలాంటి ఒక వ్యక్తి వచ్చి ముందు కూర్చుంటే మా ముందు, హ్మ్. మేమేదో రకంగా అదని, ఇదని బురద జల్లి పోతాము. మా పబ్లిసిటీ పెరిగిద్ది. మాకు స్థాయి పెరిగిద్దనేటువంటి ఆలోచనతో వాళ్ళు పన్నినటువంటి పన్నాగం అది. ఓకే అండి. ఓకే. అది ఓకే. ఓకే. మనోళ్ళు గ్రహించలేకపోతున్నారు. అందుకే నేను జెప్పాను ఆ! మనోడికి. ఆహా! ఓకే. భానుకి చెప్పాను నేను. ఓకే అండి. ఇది ఓకే. బ్రదరు వాళ్ళ స్థాయిని పెంచుకోవడానికి ఆ దరిద్రులు ఆ పని జేత్తన్నోళ్ళు. అవునండి. మనం ఎక్కడ అవకాశం ఇవ్వద్దు. అసల ఏమి దానికి మనం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. అవునండి. వత్తే వత్తారు, పోతే పోతారు. ఓకే అండి. ఆ! అయితే చిన్నజారిని తీసుకురమ్మను. శాలేమని తెచ్చే బాధ్యత నాదే అని జెప్పాను. ఓకే అండి. ఓకే అండి. నా మాట కాదండి ఆయన. నేను తీసుకొనొత్తానని జెప్పా. బా బా చెప్పారు. ఆ! చాలా ధన్యవాదాలు బ్రదర్. మీరు నా చక్కగా మాట్లాడారు. చాలా థాంక్ యూ. సంతోషం. కామన్ మ్యాన్‌గా ఫోన్ చేసినా మీరు లిఫ్ట్ చేసి మాట్లాడారు ఎంతసేపు. చాలా ఆ! అప్రిషియేట్ నేను చేయాలి. ఏదైనా పనిలో ఉంటేనే తప్ప సామాన్యంగా ఖాళీగా ఆ! ఉన్నప్పుడు ఏ ఫోనొచ్చినా నేను అంటే మాట్లాడతా. నేను సర్వసాధారణంగా యూట్యూబ్‌లో నంబర్‌లు పెట్టరు. ఎందుకైనా మంచిది బ్రదర్ పెట్టారేమో అని వచ్చి చూసాను డిస్క్రిప్షన్‌లో. హ్మ్. మీ నంబర్ చూసి అసలు ఈ క్లారిటీ తెలుసుకుందాం హ్మ్. అని నేను మీకు వెంటనే కాల్ చేయడం జరిగిందండి. అదే. బ్రదర్ థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ బ్రదర్. థాంక్ యూ. థాంక్ యూ బ్రదర్. ఈ నంబర్ సేవ్ చేసుకుంటానండి. ఆ! చేసుకోండి. నో ప్రాబ్లమ్. ఓకే అండి.